Dear students, we are learning limits and continuity topic intermediate first year mathematics 1b. సో మనం ఎండింగ్కి వచ్చేసినాం. లాస్ట్ వీడియో అంటే ఇంకొక వీడియో కూడా చెప్దాం అనుకున్నాను ఎల్ హాస్పిటల్ రూల్ పైన. అది చూస్తాను, టైంని బట్టి చెక్ చేస్తాను, టైంని బట్టి చేయడానికి ట్రై చేస్తాను. సో ఇందులో 8E ఎక్సర్సైజ్ సెక్షన్ 1 నెక్స్ట్ కంటిన్యూటీ పైన ప్రీవియస్ వీడియోలో కంటిన్యూటీ పైన చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అది ఒకవేళ చూడనట్లయితే కంపల్సరీ ఆ వీడియోని చూసి దీనిలోకి రండి. నా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్కి సెక్షన్ 2 సెక్షన్ 3 ప్రాబ్లమ్స్. సో మ్యాక్సిమం దీని నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ మనకి జనరల్గా అడగడం జరుగుతుంది. సో ఇందులో సెక్షన్ 2లో ఫస్ట్ ప్రాబ్లం. బిఫోర్ దట్ వాట్ ఈస్ కంటిన్యూటీ యాక్చువల్లీ? కంటిన్యూటీ అంటే ఏం కావాలి? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, బోత్ షుడ్ బి ఈక్వల్. దట్ మీన్స్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, దట్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ రెండు ఈక్వల్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ if is continuity. If is said to be continuous at x is equal to c, if limit exists at x is equal to c and that is equal to function value, then we can say that f is continuous at x is equal to c, otherwise f is discontinuous at that point. That is the definition, right? Already we have seen in the previous video. Now the question is, చెక్ ది కంటిన్యూటీ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్ ఎట్ 2 అనే పాయింట్ దగ్గర చెక్ చేయాలి. ఎందుకంటే 2 దగ్గర బ్రేక్ అయింది కాబట్టి ఎక్కడ బ్రేక్ అవుతుందో అక్కడ చెక్ చేయడం ఉంటుంది మ్యాక్సిమం. సో 2 దగ్గర అంటే 2 దగ్గర లెఫ్ట్ లిమిట్, రైట్ లిమిట్, ఫంక్షన్ వాల్యూ ఆ మూడు ఈక్వల్ అయితేనే మనం కంటిన్యూస్ అని చెప్పవచ్చు. సో ఫస్ట్ లెఫ్ట్ లిమిట్ చెక్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 2 మైనస్ అంటే అర్థం ఏంటి? 2 మైనస్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ లెస్ దెన్ 2. సో ఎక్స్ లెస్ దెన్ 2 అయినప్పుడు ఫంక్షన్ ఏంటి? 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 కదా. సో ఫంక్షన్ వాల్యూ రాయడం రావాలి. దెన్ సబ్స్టిట్యూషన్ డైరెక్ట్. ఎక్స్ అంటే ఏంటి? 2 మైనస్ అంటే -2 చేసారు. 2 అంటే 2 స్క్వేర్ మైనస్ 4. 2 మైనస్ అంటే దాని మీనింగ్ ఏంటి? 2 అనే పాయింట్ని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది అని దాని అర్థం. సో 2 స్క్వేర్ మైనస్ 4, 4 మైనస్ 4 కదా, 1/2 ఇంటూ 0. సో దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. నెంబర్ 1. నెక్స్ట్ రైట్ హ్యాండ్, దిస్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్? రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈజ్ నథింగ్ బట్ 2 ప్లస్ అంటే అర్థమైంది ఎక్స్ గ్రేటర్ దెన్ 2. ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అయినప్పుడు ఫంక్షన్ వాల్యూ ఏంటి? 2 మైనస్ 8 ఎక్స్ పవర్ మైనస్ 3 కదా. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేయండి. 2 మైనస్ 8 ఇంటూ 2 పవర్ మైనస్ 3. 2 పవర్ మైనస్ 3 ఈజ్ నథింగ్ బట్ 1/2 పవర్ 3. ఏ పవర్ మైనస్ n అంటే 1/a పవర్ n కదా. సో 2 పవర్ మైనస్ అంటే 1/2 క్యూబ్, దట్ ఈజ్ 1/8. 8 క్యాన్సిల్, 2 మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ 1. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ 0, రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ 1. సో లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటి? అసలు ఫస్ట్ లిమిటే ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. లిమిటే ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అంటే ఫంక్షన్ వాల్యూతో చెక్ చేసుకోవాలి. ఫంక్షన్ వాల్యూ ఏమైతే ఎఫ్ ఆఫ్ 2 0 అవుతుంది, దాంతో సంబంధం లేదు. ఇంకా జస్ట్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. సో దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. 2 దగ్గర కంటిన్యూస్ అవుతుందా? అవ్వదు. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ రైట్ హ్యాండ్ లిమిట్ అయితే అది ఏ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీ? రైట్, జంప్ డిస్కంటిన్యూటీ అంటారు దాన్ని. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. చెక్ ది కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్, ద ఫంక్షన్ ఎఫ్ గివెన్ బై, దిస్ ఈజ్ ద ఫంక్షన్ డెఫినేషన్
and we have to check whether it is continuous at the point 3 or not. Okay, so ఇది ఎప్పుడు x నాట్ ఈక్వల్ టు 3, దట్ మీన్స్ 0 లెస్ దెన్ x లెస్ దెన్ 5 అయినప్పుడు. అంటే x నాట్ ఈక్వల్ టు 3 అంటే x లెస్ దెన్ 3 అందులోనే ఉంది, x లెస్ దెన్ 3 అందులోనే ఉంది, x గ్రేటర్ దెన్ 3 కూడా దీనికే ఉంది. నెక్స్ట్ ఇది ఫంక్షన్ వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు 1.5. ఓకే, సో మనం ఇలా x నాట్ ఈక్వల్ టు 3 ఇచ్చినప్పుడు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎలా అంటే ఇలా లిమిట్ x టెన్స్ టు 3 దగ్గర కదా మనం చెక్ చేయాల్సింది, x ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర కంటిన్యూటీ చెక్ చేయాలి. కాబట్టి లిమిట్ x టెన్స్ టు 3 f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 3. వాట్ ఈస్ f ఆఫ్ x? x టెన్స్ టు 3 ఈజ్ నథింగ్ బట్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ అంటే ఇదన్నమాట. x స్క్వేర్ మైనస్ 9 బై x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3. 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 స్క్వేర్ 9 మైనస్ 9 0, ఇది కూడా 9 మైనస్ 6 మైనస్ 3 0. సో విచ్ ఈజ్ 0 బై 0 ఇండిటర్మినేట్ ఫామ్. ఇలాంటి ప్లేస్లో మనం ఎలాస్పిటల్ రూల్ అప్లై చేసుకోవచ్చు. బట్ ఎలాస్పిటల్ రూల్ అంటే డెరివేటివ్స్తో చేస్తాం అనమాట. అది మీకు డెరివేటివ్స్ చెప్పేటప్పుడు చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను యాక్చువల్గా. సో డెరివేటివ్స్ చేసేటప్పుడు ఒకసారి కాన్సెప్ట్ని అందులో ఇన్వాల్వ్ చేసి చెప్తాను. నా అంటే మీకు అక్కడ లిమిట్స్లో చెప్పాను కదా 0 బై 0 ఫామ్ వచ్చినప్పుడు x 3 పెడితే 0 అవుతుందంటే అర్థమైంది x మైనస్ 3 ఫ్యాక్టర్. సో ఆ పైన x మైనస్ 3 కింద x మైనస్ 3 ఫ్యాక్టర్ని తీయాలి, లోపల దాక్కుని ఉన్నాయి వాటిని తీయాలి. ఎలా తీయాలి? ఫ్యాక్టరైజేషన్. లిమిట్ x టెన్స్ టు 3, దిస్ కెన్ బి రిటన్ యాజ్ x స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3 అంటే మైనస్ 3x ప్లస్ x, దట్ ఈజ్ మైనస్ 2x కదా. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b. Here x is common, x minus 3, 1 is common, x minus 3. X plus 3 into x minus 3. So x minus 3 again common, x plus 1 is remaining. So now x minus 3 cancel, substitute 3 plus 3. ఇప్పుడు మనకి అందులో దాక్కుని ఉన్నది ఎవరు? 3 మైనస్ 3, 0ని లోపల వేసేది ఇదనమాట. అది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ వేసుకోవచ్చు. 3 ప్లస్ 3 బై 3 ప్లస్ 1 దట్ ఈస్ 6 బై 4. 2 3s are 2 2s are which is nothing but 1.5. So limit x tends to 3, f of x value 1.5. And what is the function value? F of 3 value 1.5. x is equal to 3 అయితే f of 3 వాల్యూ ఏమవుతుంది? 1.5. సో దేర్ ఫోర్ లిమిట్ వాల్యూ అండ్ ఫంక్షన్ వాల్యూ బోత్ ఆర్ ఈక్వల్. దేర్ ఫోర్ వీ కెన్ సే దట్ f ఈజ్ కంటిన్యూస్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర కంటిన్యూస్ అని చెప్పవచ్చు. లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ బోత్ ఆర్ ఈక్వల్, దేర్ ఫోర్ దట్ ఈస్ కంటిన్యూస్ at x is equal to 3. Next third one, show that f the function f which is defined like this where x not equal to 0 is continuous on r minus 0 అంటే టోటల్ రియల్ లైన్ పైన కంటిన్యూస్ ఎక్సెప్ట్ 0 అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఫర్ దట్ హియర్ గివెన్ ఫంక్షన్, what is given function? F of x is equal to x minus mod x by x, which is not defined at x is equal to 0, right? Now x is equal to 0 దగ్గర డిఫైన్ అవ్వట్లేదు, మరి x లెస్ దెన్ 0 దగ్గర ఏం జరుగుతుంది, x గ్రేటర్ దెన్ 0 దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. కేస్ 1, if x less than 0, if x less than 0 then what is mod x? అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్ డిఫైన్ చేసాం కదా, డెఫినేషన్ మీకు తెలుసు కదా. మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0, మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 0. Zero if x is equal to 0. Okay, now substitute in that one. Then what happened to f of x? X minus of mod x అంటే ఏంటి? మైనస్ ఎక్స్ బై ఎక్స్.
ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x బై ఎక్స్ అవుతుంది, 2 అవుతుంది. సో f of x is equal to f of x is a constant function. Every constant function is continuous, so it is continuous. x less than 0 అయినప్పుడు కంటిన్యూస్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ x గ్రేటర్ దెన్ 0 ఏమవుతుందో చూద్దాం. దెన్ mod x is equal to ప్లస్ ఎక్స్ అవుతుంది. సో అప్పుడు f of x ఏమవుతుంది, x మైనస్ ఎక్స్ బై ఎక్స్. ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే ఏంటి, 0 బై ఎక్స్. యాజ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే ఎక్స్ పాజిటివ్, 0 బై సమ్ పాజిటివ్ నెంబర్ ఏమైపోతుంది, 0. సో f of x is equal to 0 is also a constant function. So therefore f is continuous. In this case also continuous. X greater than 0 continuous, x less than 0 continuous. మరి x is equal to 0 అయితే ఏమైతుంది, ఫంక్షన్ నాట్ డిఫైన్డ్ కదా. if x is equal to 0, f of 0 is 0 minus 0 by 0, so which is indeterminate form. Okay, not defined. సో 0 దగ్గర ఏమవుతుంది, అది అక్కడ డిఫైన్ అవ్వట్లేదు, విచ్ ఈజ్ ఇండిటర్మినెంట్ ఫామ్. సో దేర్ ఫోర్ f of x is not continuous at x is equal to 0. సో x less than 0 కంటిన్యూస్, x గ్రేటర్ దెన్ 0 అంటే నెగిటివ్ రియల్ లైన్ పైన కంటిన్యూస్, పాజిటివ్ రియల్ లైన్ పైన కంటిన్యూస్, ఒక ఎక్సెప్ట్ 0 దగ్గర కాదు. సో దేర్ ఫోర్ ఏమని చెప్పొచ్చు, f of x is continuous at r minus 0, on r minus 0, టోటల్ రియల్ పైన ఎక్సెప్ట్ 0 కాకుండా మిగతా టోటల్ రియల్ పైన ఇచ్చిన ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది. సో mod x ఫంక్షన్ అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్ ఇచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ఇఫ్ f is a function defined like this, x greater than 1 అయినప్పుడు x minus 1 by root x minus 1, -2కి 1కి మధ్యలో ఉన్నప్పుడు దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే x greater than or equal to -2 అండ్ x less than or equal to 1, x less than or equal to 1, దీన్ని తిప్పి రాస్తే x greater than or equal to -2 అవుతుంది. ఓకే, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఆ కేసులో 5 minus 3x, x less than -2 అయినప్పుడు 6 by x minus 10. దెన్ డిస్కస్ ది కంటిన్యూటీ గురించి డిస్కస్ చేయమన్నాడు. కంటిన్యూటీ గురించి డిస్కస్ చేయమని ఇలా పీస్ వైజ్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఎక్కడైతే స్ప్లిట్ అవుతుందో, ఇప్పుడు 1 దగ్గర స్ప్లిట్ అయింది, -2 దగ్గర స్ప్లిట్ అయింది, ఆ స్ప్లిట్ ఎక్కడైందో అక్కడ కంటిన్యూటీ చెక్ చేయాలి. సో ఫస్ట్ 1 దగ్గర చెక్ చేద్దాం. కంటిన్యూటీ ఎట్ x is equal to 1. మరి కంటిన్యూటీ చెక్ చేయాలంటే ఏమేమి చెక్ చేయాలని చెప్పాను, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, ఫంక్షన్ వాల్యూ, ఈ 3 ఈక్వల్ అయితేనే కంటిన్యూస్, అదర్వైజ్ డిస్కంటిన్యూస్. సో ఫస్ట్ లెట్ us ఫైండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. 1 minus f of x, 1 మైనస్ అంటే అర్థం ఏంటి, x less than 1. x less than 1 అయినప్పుడు ఫంక్షన్ ఏంటి, 5 minus 3x. x less than 1 అయినప్పుడు ఫంక్షన్ 5 minus 3x కదా. నౌ 5 minus 3 into x అంటే ఏంటి, 1. సో 5 minus 3 into 1, 3, 5 minus 3, 2. సో లిమిట్ x tends to 1 minus f of x 2 వచ్చింది. దట్ ఈస్ 1. నెక్స్ట్ 1 ప్లస్ రైట్ హ్యాండ్ లిమిట్ చేద్దాం. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే అర్థం ఏంటి, 1 ప్లస్ అంటే అర్థం ఏంటి, x గ్రేటర్ దెన్ 1. x గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఇది x minus 1 by root x minus 1. మరి ఇది 1 సబ్స్టిట్యూట్ ఏమైతే 1 minus 1 0, రూట్ 1 minus 1 0, 0 by 0 ఫామ్ అవుతుంది. సో దీన్ని ఏం చేయాలంటే
మనం 0/0 ఫామ్ ఉన్నప్పుడు అందులో ఒకటి ఉంటారు కదా కామన్, ఎవరు x-1 కామన్ ఉంటారు, కామన్ తీసేలా ట్రై చేయాలి. సో దిస్ ఎక్స్ని ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్, 1 వే ఈజ్ √x-1 కదా, √x+1తో న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లై చేసి చేయొచ్చు. దట్ ఈజ్ వన్ మెథడ్. √x+1తో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయొచ్చు. లేదా ఎక్స్ని √x² - 1² అప్పుడు a² - b² ఫామ్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఏం రాసుకోవచ్చు దాన్ని, అప్పుడు a + b × a - b. ఇప్పుడు 1 - 1 0 చేసే టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. నౌ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్. 1 అంటే √1 + 1 దట్ ఈజ్ 1 + 1 2. సో రైట్ హ్యాండ్ లిమిట్ ఏమొచ్చింది 2, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 2, రైట్ హ్యాండ్ లిమిట్ 2. అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ వాల్యూ? ఫంక్షన్ వాల్యూ అంటే f(1). f(1) అంటే అర్థం ఏంటి? x = 1 అయితే, x = 1 అయితే f(1) ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. 5 - 3 × 1 దట్ ఈజ్ 5 - 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఎగ్జిస్ట్ అయినాయి, రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి therefore limit value and function value both are equal to 2. లిమిట్ వాల్యూ 2కి ఈక్వల్ అయింది, ఫంక్షన్ వాల్యూ 2కి ఈక్వల్ అయింది కాబట్టి therefore f(x) ఈజ్ కంటిన్యూస్ ఎట్ x = 1. x = 1 దగ్గర ఏమవుతుంది? కంటిన్యూస్ అవుతుంది. సో దెన్ డిస్కస్ ది కంటిన్యూటీ అన్నాడు కాబట్టి 1 దగ్గర డిస్కస్ చేసిన అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఉంది కదా -2. -2 దగ్గర ఏం జరుగుతుందో అది కూడా చెక్ చేద్దాం. ఓకే, లెట్ us చెక్ వాట్ ఈజ్ కంటిన్యూటీ ఎట్ x = -2. మళ్ళీ సేమ్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చేయాలి, రైట్ హ్యాండ్ లిమిట్ చేయాలి, ఫంక్షన్ వాల్యూ చెక్ చేయాలి. సో వాట్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్? లిమిట్ x → -2 - f(x). లిమిట్ x → -2 మైనస్ అంటే అర్థం ఏంటి? x <-2 అని. -2 అంటే x <-2. x <-2 అయినప్పుడు ఏంటి? 6/x - 10. 6/x, x అంటే ఏంటి? -2 - 10. 6/-12 దట్ ఈజ్ -1/2. సో లిమిట్ x → -2 - f(x) ఏమొచ్చింది? -1/2 విచ్ is రిలేషన్ నెంబర్ 3. ఓకే, నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ -2 ప్లస్ అంటే అర్థం ఏంటి? x గ్రేటర్ దెన్ -2. -2 లెస్ దెన్ x అన్న, x గ్రేటర్ దెన్ -2 అన్న సేమ్. అప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 5 - 3x అంటే 5 - 3, x అంటే ఏంటి? -2. సో 5 - × +6 విచ్ ఈస్ 11. సో లిమిట్ x → -2 ప్లస్ f(x) ఈజ్ 11. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ -1/2, రైట్ హ్యాండ్ లిమిట్ 11. వాట్ ఈస్ ద కంక్లూజన్? సో యాజ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్, therefore f(x) ఈజ్ discontinuous or not continuous at x = -2. సో ఫస్ట్ కేసులో x = 1 దగ్గర కంటిన్యూస్ అయింది, x = -2 దగ్గర ఏమైంది? ఇప్పుడు డిస్కంటిన్యూస్ అయింది. సో దిస్ ఈజ్ ద డిస్కషన్. డిస్కస్ ది కంటిన్యూటీ అన్నాడు కదా, దిస్ ఈజ్ ద డిస్కషన్. ఎక్కడ చేయాలి? ఎక్కడైతే స్ప్లిట్ అవుతాయో అక్కడ చేస్తే సరిపోతుంది. ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం, important problem, many times asked in examination. If f is given by f(x) = k² x - k if x greater than or equal to 1 and 2 if x less than 1 is a continuous function. It is given, it is a continuous function. అంటే అర్థం ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, ఫంక్షన్ వాల్యూ 3 ఈక్వల్ అని అర్థం. ఎక్కడ? ఈ 1 దగ్గర బ్రేక్ అయింది కదా, 1 దగ్గర. సో దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k. సింపుల్. So it is given that f(x) is continuous at on R, continuous on R. So
ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఆర్ దగ్గర కంటిన్యూస్ అయింది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 దగ్గర కంటిన్యూస్. మరి యాజ్ పర్ డెఫినేషన్ వాట్ కెన్ వి రైట్? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, ఫంక్షన్ వాల్యూ. ఓకే, సో రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఫంక్షన్ వాల్యూ మూడు ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ అంటే అర్థమైంది ఎక్స్ గ్రేటర్ దెన్ 1, దీని అర్థమైంది ఎక్స్ లెస్ దెన్ 1. ఓకే రైట్. సో ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. 1 ప్లస్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే. నెక్స్ట్ ఎక్స్ లెస్ దెన్ 1 అయినప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 2. ఎఫ్ ఆఫ్ 1 అంటే అది ఇది సేమ్ అవుతాయి, సో నో నీడ్, ఇది అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండు సరిపోతాయి. ఓకే, నౌ సబ్స్టిట్యూట్. డెఫినేషన్ ఇచ్చాడు కదా, ఇవి కంటిన్యూస్ అని ఆల్రెడీ చెప్పాడు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అని వేసుకొని సాల్వ్ చేస్తున్నాను. కే స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే, కాన్స్టెంట్ ఫంక్షన్కి లిమిట్ అప్లై చేస్తే కాన్స్టెంట్. ఓకే, కాన్స్టెంట్ ఫంక్షన్కి లిమిట్ అప్లై చేస్తే కాన్స్టెంట్. నౌ కే స్క్వేర్ మైనస్ కే to bring to left side minus 2 is equal to 0. It is a quadratic equation. లిమిట్స్ లో quadratic equation హాయ్ చెప్పింది ఇక్కడ చూడండి. k స్క్వేర్ మైనస్ 2k ప్లస్ k మైనస్ 2 is equal to 0. k కామన్ k మైనస్ 2 ప్లస్ 1 కామన్ k మైనస్ 2. అగైన్ k మైనస్ 2 కామన్ in these two. What is remaining? k plus 1. So k minus 2 is equal to 0 or k plus 1 is equal to 0, k is equal to 2 or k is equal to minus 1. Therefore k is equal to minus 1 or 2. సింపుల్ ప్రాబ్లం. కంటిన్యూస్ అని ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, ఫంక్షన్ వాల్యూ. ఫంక్షన్ వాల్యూ కూడా రాసుకోవచ్చు. రాస్తే ఏమొస్తుంది? కే స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ ఇది ఈక్వల్ టు 1 అంటే కే స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే అంటే మళ్ళీ ఇదే వస్తుంది. ఓకే, so these two are equal, then solve it. You will get two values for k. Sixth problem, prove that the function sin x cos x are continuous functions on R అన్నాడు. ఇక్కడ పాయింట్ 1 దగ్గర 2 దగ్గర అంటే మనం లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 0 దగ్గర అనుకోండి. సో 0 దగ్గర అంటే ఏం చేద్దాం? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ ఏమవుతుంది? సైన్ 0 0 అండ్ ఫంక్షన్ వాల్యూ కూడా 0 అవుతుంది కాబట్టి 0 దగ్గర కంటిన్యూస్ అని చెప్పవచ్చు. బట్ త్రూ అవుట్ ద ఇంటర్వెల్ అన్నాడు కాబట్టి నేను గ్రాఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఫంక్షన్ గ్రాఫ్. సో -1 +1 మధ్యలో ఇలా వేవ్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎక్కడ మనకి బ్రేక్ రాదు కాబట్టి బై యూజింగ్ దిస్ గ్రాఫ్ ఫ్రమ్ గ్రాఫ్ ఆఫ్ sin x, ఇట్ ఈజ్ ఏ స్మూత్ కర్వ్ అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా త్రూ అవుట్ ఆర్ మొత్తంలో స్మూత్ కర్వ్ కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్ అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ కాస్ ఎక్స్ కూడా సేమ్ స్టేట్మెంట్. కాస్ ఎక్స్ కూడా అలాగే ఉంటుంది కదా గ్రాఫ్. ఇదేమో ఆరిజిన్ నుంచి పోతుంది ఇలా, ఇదేమో 1 నుంచి పోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ స్టేట్మెంట్స్. ఫ్రమ్ గ్రాఫ్ y ఈజ్ ఈక్వల్ సైన్ ఎక్స్ ప్లస్లో y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని రాయండి. ఇట్ ఈజ్ ఏ స్మూత్ కర్వ్ త్రూ అవుట్ ది ఇంటర్వెల్ r. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ r. స్మూత్ కర్వ్ కాబట్టి ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్. ఓకే, సో అలా చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎక్కడ అన్డిఫైన్ కాదండి, ఎక్కడ అన్డిఫైన్ కాదు, ఎక్కడ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇలా గ్రాఫికల్గా చెప్పాను కదా, మీకు
పేజ్ నెంబర్ 197లో ఫార్మల్ డెఫినేషన్, మనకి ఫార్మల్ డెఫినేషన్ కూడా ఉంటుంది. లైక్ లిమిట్స్లో ఫార్మల్ డెఫినేషన్ చెప్పాను కదా, అలాగే ఫార్మల్ డెఫినేషన్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేయొచ్చు, బట్ ఫార్మల్ డెఫినేషన్తో కూడా సాల్వ్ చేయొచ్చు. 197లో ప్రూఫ్ ఉంది, చూసుకోండి. నెక్స్ట్ ఇంతకుముందు ప్రాబ్లమ్ ఇంకో విధంగా కూడా చేయొచ్చండి. f(x) = sin x తీసుకోండి. లెట్ ఎనీ పాయింట్ a బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్. సో లిమిట్ x టెన్స్ టు a f(x) అంటే ఏమవుతుంది, లిమిట్ x టెన్స్ టు a sin x, దట్ ఈజ్ sin a. అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ వాల్యూ, f(a) కూడా ఏమైపోతుంది, sin a. లిమిట్ వాల్యూ sin a, ఫంక్షన్ వాల్యూ sin a at any real number, therefore it is continuous throughout the interval r. Similarly for cos x. ఓకే, సో ఇలా లిమిట్ డెఫినేషన్. నెక్స్ట్ ఫార్మల్ డెఫినేషన్తో మనకి టెక్స్ట్ బుక్లో ఉంది, లేదా గ్రాఫికల్గా కూడా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇన్ థర్డ్ సెక్షన్కి ఎంటర్ అయినాం. ఈ థర్డ్ సెక్షన్లో మనకి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి చాలాసార్లు అడగడం జరుగుతుంది 4 మార్క్స్కి. ఓకే, సింపుల్ ప్రాబ్లం ఇవి చూడండి. చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ గివెన్ బై దిస్ వన్. f(x)ని అలా డిఫైన్ చేయడం జరిగింది. పీస్ వైజ్ డిఫైన్డ్ ఫంక్షన్. పీస్ వైజ్ అంటే ముక్కలు ముక్కలుగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్కలాగా డిఫైన్ అయి ఉంటుంది అనమాట. దీన్ని 0, 1, 2 దగ్గర చెక్ చేయమంటున్నాడు. 0 దగ్గర స్ప్లిట్ అయింది కాబట్టి 0 దగ్గర, 1 దగ్గర, 2 దగ్గర చెక్ చేయాలి. ఓకే, లెట్ us చెక్ సొల్యూషన్. సో ఫస్ట్ ఎక్కడ చెక్ చేద్దాం, at x = 0 దగ్గర. ఫస్ట్ 0 దగ్గర స్ప్లిట్ అయింది కదా, 0 దగ్గర చెక్ చేద్దాం. సో 0 దగ్గర చెక్ చేయాలంటే ఫస్ట్ ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ f(x). లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ అంటే అర్థం ఏంటి, 0ని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వడం, అంటే x <0. మరి x <0 అయినప్పుడు ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశారు, 4 - x². దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో 4 - x² అంటే ఏంటి, x అంటే 0 కదా, 0². ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ వాట్ ఈజ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎట్ 0 ప్లస్ f(x). 0 ప్లస్ అంటే x <0 f(x). సో x <0 అంటే దీని అర్థం ఏంటి, x <0 అండ్ x < 1 కదా. 0 <x అంటే x <0. x <0 అయినప్పుడు ఫంక్షన్ ఏంటి, x - 5. సబ్స్టిట్యూట్ చేయండి. 0 - 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు -5. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమో 4 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ ఏమో -5 వచ్చింది. దే ఆర్ నాట్ ఈక్వల్. సో దేర్ ఫోర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. సో రెండు ఈక్వల్ అయ్యి ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అయితే కదా మనకి కంటిన్యూటీ. సో రెండు నాట్ ఈక్వల్ కాబట్టి ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ x = 0. x = 0 దగ్గర కంటిన్యూస్ అవ్వదు. ఓకే, సో ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ 1 దగ్గర చెక్ చేద్దాం. జస్ట్ ఇందాక చేసిందానే మాడిఫై చేస్తున్నాను. సెకండ్ ప్రాబ్లం ఎక్కడ 0 అయిపోయింది కదా, 1 దగ్గర. 1 దగ్గర అంటే ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1 - అంటే x < 1. x < 1 అయినప్పుడు ఫంక్షన్ ఏంటి, x - 5. x < 1 అయినప్పుడు ఏముందో అది రాయాలి, x - 5. నౌ సబ్స్టిట్యూట్ x < 1 అంటే x టెన్స్ టు 1 మైనస్ అంటే 1 - 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు -4, రైట్. నెక్స్ట్ x రైట్ హ్యాండ్ లిమిట్ ఎట్ 1 దగ్గర అంటే 1 + 1 x < 1. దీని అర్థం అదే, x < 1 < x అంటే x < 1 అండ్ x < 2 ఇందులో. x < 1 అయినప్పుడు ఏముంది, 4x² - 9. 4 × x² అంటే ఏంటి, 1² - 9.
that is 4 minus 9 which is equal to minus 5. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మైనస్ 4 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ minus 5 వచ్చింది. దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్, దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 దగ్గర కూడా కాలేదు, 0 దగ్గర కంటిన్యూస్ కాదు, డిస్కంటిన్యూస్. 1 దగ్గర కూడా కంటిన్యూస్ అవ్వలేదు. నెక్స్ట్ లెటర్స్ చెక్ ఎట్ 2, దీన్నే మాడిఫై చేస్తున్నాను. థర్డ్ ప్రాబ్లం 2 దగ్గర 1, 0 దగ్గర డిస్కంటిన్యూస్, 1 దగ్గర డిస్కంటిన్యూస్, 2 దగ్గర ఏమవుతుందో చూద్దాం. 2 మైనస్ ఎక్స్ లెస్ దెన్ 2. ఎక్స్ లెస్ దెన్ 2 అంటే ఏంటి? ఎక్స్ లెస్ దెన్ 2 అంటే 4x² మైనస్ 9. 4 ఇంటూ 2 సబ్స్టిట్యూట్ చేయాలి ఈసారి. 2² మైనస్ 9, 2² 4, 4 4 ద 16 మైనస్ 9 ఎంత? 7. 16 మైనస్ 9 7. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎట్ 2 దగ్గర రైట్ హ్యాండ్ లిమిట్ అంటే 2 ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 2. ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అంటే అర్థం ఏంటి? 3x ప్లస్ 4 అంటే 3 ఇంటూ 2 ప్లస్ 4, 3 2 ద 6 ప్లస్ 4 10. సో ఇన్ దిస్ కేస్ ఆల్సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్, therefore f is not continuous at x is equal to 2. సో ఇన్ దిస్ ప్రాబ్లం క్లియర్ చేసాం కదా, 0 దగ్గర డిస్కంటిన్యూస్, 1 దగ్గర డిస్కంటిన్యూస్, 2 దగ్గర కూడా డిస్కంటిన్యూస్. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాబ్లం సిమిలర్ టు, అంటే సెకండ్ సెక్షన్లో మనం కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఫంక్షన్ కంటిన్యూస్ అని ఇచ్చినప్పుడు సేమ్ అలా చేయాలి. ఇది ఫంక్షన్ కంటిన్యూస్ ఆన్ ఆర్ టోటల్ త్రూ అవుట్ ది ఇంటర్వెల్ ఆర్ కంటిన్యూస్ అని ఇవ్వడం జరిగింది. ఏ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సో ఇందులో 0 దగ్గర కంటిన్యూస్ అవుతుంది త్రూ అవుట్ ఆర్ అంటే 1 దగ్గర కంటిన్యూస్ అవుతుంది, 3 దగ్గర కంటిన్యూస్ అవుతుంది. ఓకే, సో మనం ఏవైనా తీసుకొని మనం సాల్వ్ చేసుకోవచ్చు. నేను 0 దగ్గర, నెక్స్ట్ 1 దగ్గర, 3 దగ్గర ఇలా నేను వేయచ్చు. ఫస్ట్ 0 దగ్గర f is continuous at x is equal to 0. f is continuous on throughout or means it is continuous on x is equal to 0 also. So that means what? Left hand limit is equal to right hand limit. Okay, so 0 దగ్గర కంటిన్యూస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్, రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ వాల్యూ. సో ఇందులో ఈ రెండు కండిషన్స్ తీసుకుంటున్నాను. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అంటే ఎక్స్ లెస్ దెన్ 0. ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు ఏంటి? సైన్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0, 0 లెస్ దెన్ ఎక్స్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఏంటి? x² ప్లస్ ఏ. మనకు దాంతో అవసరం లేదు, ఈ రెండు సరిపోతాయి. నౌ సబ్స్టిట్యూట్ సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు 0² ప్లస్ ఏ. సైన్ 0 0, 0² ప్లస్ ఏ అంటే ఏ. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 0 కదా. నెక్స్ట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి, ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేస్తుంది. సో ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. దాని అర్థం ఏంటి? కంటిన్యూస్ అంటే 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ బోత్ ఆర్ ఈక్వల్ టు ద ఫంక్షన్ వాల్యూ. సో ఈ రెండింటి చెక్ చేస్తే అయిపోతుంది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది? ఎక్స్ లెస్ దెన్ 1 అయినప్పుడు x² ప్లస్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1. 1 లెస్ దెన్ ఎక్స్ అన్నా ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అన్నా ఒకటే. ఇప్పుడు ఏంటి? bx ప్లస్ 3. ఇది అవసరం లేదు. నౌ x² అంటే 1² ప్లస్ సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది. 1² ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? ఏ వాల్యూ ఈజ్ 0. నెక్స్ట్ b ఇంటూ 1, x అంటే 1 ప్లస్ 3. సో 1 ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ 3, b ఈజ్ ఈక్వల్ టు 3, బ్రింగ్ 2 లెఫ్ట్ సైడ్, 1 మైనస్ 3, b ఈజ్ ఈక్వల్ టు -2.
సో దేర్ ఫోర్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ వాల్యూ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు -2. ఇంకొక దాంతో చేసినాను వస్తుంది బి వాల్యూ. 3 దగ్గర చెక్ చేస్తే ఏమవుతుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 మైనస్ అంటే బిఎక్స్ ప్లస్ 3 అవుతుంది. 3 ప్లస్ అంటే -3. సో బి ఇంటూ 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు -3. 3b ఈజ్ ఈక్వల్ టు -3 -3. 3b ఈజ్ ఈక్వల్ టు -6. b ఈజ్ ఈక్వల్ టు -6/3. b ఈజ్ ఈక్వల్ టు -2. సో ఇన్ బోత్ కేసెస్ అంటే 3 దగ్గర తీసుకున్న b వాల్యూ -2నే వస్తుంది. ఈ రెండు తీసుకోవచ్చు, లేదా ఇది ఉన్న థర్డ్ 3 దగ్గర కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇలా ఏబి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫర్ 4 మార్క్స్. Last problem, show that this function is continuous at x is equal to 0. That means limit value is equal function value. ఇది x not equal 0 అప్పుడు కదా, ఇది x is equal 0 అంటే this is the function value. x is equal 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుందంటే ఫంక్షన్ వాల్యూ. x not equal 0 అంటే ఇది లెఫ్ట్ లిమిట్ ఆర్ రైట్ లిమిట్, దట్ ఈస్ నథింగ్ బట్ లిమిట్స్. సో దీనికి లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది అనుకోండి, లిమిట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ, దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ద కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ ఈ ప్రాబ్లమ్ని మనం లిమిట్స్ ఎక్స్లో మనం 8 BRCలో చేసి ఉంటాం. అప్పుడు మీకు చెప్పాను ఇలాంటిది మళ్ళీ వస్తుందని. సో ఇది లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్? కాస్ ఏఎక్స్ minus cos bx by x square. So recall the formula of cos c minus cos d, that is -2 sin of c plus d by 2 sin of c minus d by 2. -2 sin c plus d by 2 sin c minus d by 2, right? Okay, limit x tends to 0 -2 sin c plus d by 2 is nothing but ax plus bx by 2 into sin of c minus d by 2 అంటే ax minus bx by 2 by x స్క్వేర్ని x ఇంటూ x రాస్తున్నాను. ఒక x దీనికి ఒక x దానికి ఇవ్వడం కోసం. సో -2 రైట్ అవుట్ సైడ్, లిమిట్ x టెన్స్ టు 0, -2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసిన లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఇక్కడ సైన్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే ఏమైపోతుంది, a ప్లస్ b బై 2 ఎక్స్, ఒక ఎక్స్ని దీనికి ఇచ్చేసిన, ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్, ఇందులో కూడా ఎక్స్ కామన్, a మైనస్ b బై 2 ఇంటూ ఎక్స్ బై ఎక్స్, ఒక ఎక్స్ దీనికి ఒక ఎక్స్ దానికి ఇచ్చిన. మనకు ఒక ఫార్ములా ఉంది కదా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఉంటే ఆన్సర్ ఏంటి, ఏ. ఇక్కడ కాన్స్టెంట్ ఉంటే ఏ కదా. సో ఇక్కడ ఏమవుతుంది మరి అప్పుడు, -2 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఉంటే ఏ అన్న, మరి a ప్లస్ b బై 2 ఉంది కాబట్టి ఆన్సర్ ఏమైపోతుంది, ఇక్కడ a ప్లస్ b బై 2 వస్తుంది. మరి ఇక్కడ ఏముంది, a ప్లస్లో a మైనస్ b బై 2. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్టెప్. ఇలా రాసుకొని లిమిట్ అప్లై చేయడం ఇంపార్టెంట్ స్టెప్. 2 క్యాన్సిల్. నౌ మైనస్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 2. సో 1/2 ఇంటూ మైనస్ని లోపలికి మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ఇంటూ a స్క్వేర్ మైనస్ a స్క్వేర్. సో లిమిట్ వాల్యూ నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ 0 అంటే f ఆఫ్ 0 కూడా అదే అవుతుంది. సో దేర్ ఫోర్ లిమిట్ x టెన్స్ టు 0 f ఆఫ్ x వాల్యూ అండ్ ఫంక్షన్ వాల్యూ f ఆఫ్ 0 వాల్యూ బోత్ ఆర్ సేమ్ 1/2 ఇంటూ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్. సో లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ రెండు సేమ్ అయినాయి కాబట్టి ఏమని చెప్పొచ్చు, f ఈజ్ కంటిన్యూస్ at x is equal to 0. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇది కూడా 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. సో స్టూడెంట్స్, ఇంతవరకు నేను మీకు కంటిన్యూటీ టాపిక్ పైన
4 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేసాం. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటి ఫ్రెండ్స్, వాటిని కూడా మీరు సాల్వ్ చేయండి. ఓకే, సో ఇది చాప్టర్ రిలేటెడ్ కాన్సెప్ట్ అన్నిటిని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా సాల్వ్ చేయాలి కదా. ఓకే, సో ఇందులో ఒకటి ఎలాస్పిటల్ రూల్తో 0/0 ఫామ్ వచ్చినప్పుడు ఎలాస్పిటల్ రూల్ యూజ్ చేయొచ్చు. అందులో డెరివేటివ్ కాన్సెప్ట్ ఉంటుంది. సో మనం డెరివేటివ్స్ నేర్చుకునేటప్పుడు అక్కడ మీకు ఆ ఎలాస్పిటల్ రూల్ లిమిట్స్కి ఎలా అప్లై చేయాలనే విషయం కూడా ఒక వీడియో చేస్తాను. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.